ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, అలాగే ఈ సృష్టికి నమస్కరిస్తూ, మనకు ఈ వేదికను కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భగవద్గీత శ్లోకాలను మనము నేర్చుకుంటున్నందుకు ఈ సృష్టికి గురువులకి మరియు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మనము భగవద్గీతలో నిన్న 15 నుంచి 18 శ్లోకాలు నేర్చుకున్నాము. అందులో మనము పాండవ సైన్యం తరపున ఎవరెవరు ఏ ఏ శంఖాలను పూరించారు అనేది తెలుసుకున్నాము. మరి ఈరోజు మనము 19 నుంచి 22 శ్లోకాల వరకు నేర్చుకుందాము. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకం. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్. నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్. నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్. నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ అంటే అలా పాండవ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ శంఖాలు పూరించిన తర్వాత ఆ శంఖాల ధ్వనికి, సఘోషో అంటే ఆ ధ్వని, ఆ శంఖ ధ్వని అంతా కూడా ధార్తరాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుడి పుత్రులైన దుర్యోధనులు అంటే కౌరవులు అన్నమాట. ధార్తరాష్ట్రాణం అంటే కౌరవులు. హృదయాని అంటే కౌరవుల యొక్క హృదయం అంతా వ్యధారయత్ అంటే చీల్చివేసినట్టుగా అయింది. ఆ శబ్దానికి, ఆ పెద్ద పెద్ద ధ్వనులకి ధృతరాష్ట్రుని పుత్రులైన కౌరవుల హృదయాలన్నిటినీ కూడా చీల్చివేసినట్టుగా అంత శబ్దము, అంత భయానకంగా ఆ శబ్దం అంతా వ్యాపించి ఉంది అన్నమాట. నభశ్చ పృథివీం చైవ. నభశ్చ అంటే ఆకాశము, పృథివీ అంటే భూమి. ఆకాశము భూమి మొత్తము అంతటా వ్యాపించి ఉంది ఆ శబ్దం అనేది. తుములో భ్యనునాదయన్ అంటే ఆ అంతటా వ్యాపించినట్టి శబ్దము. నాదయన్ అంటే మొత్తం మారుమ్రోగిపోయిందనమాట ఆ శబ్దము. ఆకాశము భూమి దిక్కులంతటా వ్యాప్తి చెంది ఆ ధృతరాష్ట్ర పుత్రులైన కౌరవుల హృదయాలను చీల్చివేసే అంతగా ఆ శబ్దం అనేది వ్యాప్తి చెందింది. ఒక్కసారిగా పాండవ సైన్యం తరపున శంఖాలను ఒక్కొక్కరు పూరించిన తర్వాత ఆ శబ్దం అనేది ఆకాశము భూమి అంతటా వ్యాప్తి చెంది మరియు ఆ కౌరవుల హృదయాలని చీల్చివేసినట్టుగా మారుమ్రోగిపోయింది శబ్దం అంతా కూడా. అది 19వ శ్లోకం. నెక్స్ట్ అర్జున విషాద యోగంలోని 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ పాండవః. ప్రవృత్తే
प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम पांडवः अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम पांडवः अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम पांडवः अथ व्यवस्थितान् दृष्ट्वा దృష్ట్వా అంటే చూడడం అత వ్యవస్థితాన్ వ్యవస్థితాన్ అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఎవరు ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుడి పుత్రులైన కౌరవులు కపిధ్వజ కపిధ్వజ అంటే ఆంజనేయ స్వామి అండగా ఉంటూ తన రథం మీద కూర్చొని ఉండడం రథం మీద అంటే శ్రీకృష్ణార్జునుల రథం మీద ఒక ఫ్లాగ్ ఉంటుంది దాని మీద హనుమంతుడు ఉంటాడు అనమాట సో ఆ హనుమంతుడు ఎందుకున్నాడు అసలు ఫ్లాగ్ ఎందుకుంది అని అంటే భీముడి ప్రార్థన ద్వారా ఆంజనేయ స్వామి మీ అందరికీ పాండవ సైన్యానికి అభయం ఇచ్చినట్టుగా దానికి సంకేతంగా శ్రీకృష్ణార్జునుల రథం మీద ఆ ఫ్లాగ్ మీద ఆంజనేయ స్వామి ఉంటాడనమాట సో అందుకని కపిధ్వజ అన్నారు సో ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే అథ వ్యవస్థితాన్ దృష్ట్వా అక్కడ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ ధృతరాష్ట్రుని పుత్రులైన కౌరవులని చూచి నెక్స్ట్ ప్రవృత్తే శస్త్ర సంపాతే శస్త్రాలను ఆయుధాలను ఉపయోగించి యుద్ధాన్ని ఆరంభం చేసిన తర్వాత చేయడానికి సిద్ధంగా ఉండి ప్రవృత్తే శస్త్ర సంపాతే ప్రవృత్తి అనంటే ఇంకా ప్రారంభం కాబోతుంది యుద్ధం ప్రారంభం కాబోతుంది శస్త్ర సంపాతే అనంటే ఆయుధాలను ఉపయోగించి ధనురుద్యమ్య పాండవః ధనురుద్యమ్య పాండవః అంటే పాండవః అంటే ఇక్కడ అర్జునుడు అన్నమాట అర్జునుడు తన విల్లును చేత పట్టాడు మొత్తం మీనింగ్ ఏంటి అని అంటే అక్కడ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న కౌరవులను చూసి తను కూడా యుద్ధం చేయడానికి సిద్ధుడై తన అస్త్రాలను శస్త్రాలను మరియు తన ధనుస్సుని చేత పట్టాడు ఎవరు అంటే అర్జునుడు అలా చేత పట్టిన తర్వాత హృషీకేశం తదా వాక్యమిదమః మహీపతే హృషీకేశుడు అంటే శ్రీకృష్ణుడికి మరో పేరు హృషీకేశుడు తదా వాక్యమిదమః శ్రీకృష్ణుడితో అర్జునుడు ఈ విధంగా చెబుతున్నాడు మహీపతే అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడిని మహీపతే అని ఎవరు పిలిచారో ఎవరు సంబోధిస్తున్నారు అంటే సంజయుడు మహీపతే ఈ విధంగా ఇలా మొదటగా ఆ ధ్వని విని ధృతరాష్ట్ర పుత్రులందరి హృదయాన్ని కూడా చీల్చివేసినట్టుగా అయింది ఆ ధ్వని ఆకాశం భూమి అంతటా వ్యాప్తి చెంది ధృతరాష్ట్ర పుత్రులని హృదయాలని చీల్చివేసినట్టుగా అయిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ ధృతరాష్ట్ర పుత్రులను చూసి తన శస్త్రాలను తన విల్లును తీసుకొని తను కూడా సిద్ధంగా ఉన్న తర్వాత కృష్ణుడితో ఇంకా ఏం చెప్తున్నాడు కృష్ణుడితో ఇలా చెప్తున్నాడని చెప్పి ధృతరాష్ట్రుడితో సంజయుడు అన్నాడు కృష్ణుడితో ఏం చెప్పాడు అర్జునుడు అనేది నెక్స్ట్ శ్లోకాలలో మనం నేర్చుకుంటాం అర్జున విషాద యోగంలోని 21, 22 శ్లోకాలు మనము ఇప్పుడు నేర్చుకుందాము
अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयामीच्युत यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे 21-22 శ్లోకాలు మొత్తం కలిపి ఉంటాయి. దాని మీనింగ్ కూడా మనము కలిపి నేర్చుకుంటే మొత్తం మీనింగ్ఫుల్ గా ఉంటుంది. సో శ్లోకాలు రెండు కలిపి చెప్తున్నాను. సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయామేచ్యుత యావదేతాన్ నిరీక్షేऽహం योद्धुकामनवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे सेनयोरुभयोर्मध्ये रथं स्थापयामीच्युत यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्या अस्मिन् रणसमुद्यमे कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे सेनयोरु भयोर्मध्ये रथं स्थापयामेच्युत यावदेतानि निरीक्षेऽहं యావదేత్తం నిరీక్షేహం. సపరేట్ గా చెప్పుకున్నప్పుడు ఇలా చెప్పుకోవచ్చు. యావదేత్తం నిరీక్షేహం యోద్ధు కామానवस्थितान् కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. సేనయోరు భయోర్ మధ్య అంటే ఇరు సేనాలకి రెండు సేనలు ఉన్నాయి ఇక్కడ, కౌరవ సేన మరియు పాండవ సేన. ఆ రెండు సేనల మధ్యలో రథం స్థాపయామేచ్యుత రథాన్ని నిలిపి ఉంచు. అచ్యుత అచ్యుత అంటే శ్రీకృష్ణుడికి మరో పేరు. చ్యుత చ్యుత అంటే ఏంటి అంటే నశింపగలిగేది, నాశనం చెందగలిగేది. అచ్యుత అంటే దానికి ఆపోజిట్, నాశనం లేనివాడు అని సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుడిని. అందుకని శ్రీకృష్ణుడి పేరు అచ్యుత. ఓ అచ్యుత, సేనయోరు భయోర్ మధ్య ఇరు సేనులకి మధ్యలో రథం స్థాపయే రథాన్ని నిలిపి ఉంచు. దాని తర్వాత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానवस्थितान् ఎవరెవరు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో యోద్ధు కామానवस्थितान् ఎవరెవరైతే యుద్ధము చేయడానికి కోరికతో ఉన్నారో కైర్మయా సహ యోధ్యవం అస్మిన్ రణసముద్యమే అలాంటి వారిని నేను ఒకసారి చూడదలిచాను కాబట్టి ఇరు సేనల మధ్య కూడా రథాన్ని నిలిపి ఉంచు అని శ్రీకృష్ణుడితో అర్జునుడు చెబుతున్నాడనమాట. ఎందుకు చెప్తున్నాడు ఇలా అంటే, ఫస్ట్ అంటే ఒక అనలైజ్ చేయడానికి ఆపోజిట్ టీం వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రకారంగా వాళ్ళు సిద్ధానికి రెడీ అయి ఉన్నారు, ఏ ప్రకారంగా నిల్చున్నారు, అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయడానికి. ఒకానొక ఉత్తమ యుద్ధం చేసేవాడు ఉత్తముడైనప్పుడు వాడి లక్షణం ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేసే కంటే ముందు అబ్జర్వ్ చేస్తాడు ఆపోజిట్ టీమ్ లో ఎవరు ఎలా ఉన్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ సీక్రెట్ స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఏ ప్లాన్ వేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఇవన్నీ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాడు. సో అర్జునుడు కూడా అలా అబ్జర్వ్ చేయడానికి రెండు సేనలు మధ్యలో నిల్చోబెట్టు మన రథాన్ని, నాకు
క్లియర్ గా కనిపించేలాగా ఆపోజిట్ టీమ్ లో ఎవరెవరు ఏ ప్రకారంగా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి ప్లాన్ తో ఉన్నారు అని తెలుసుకోవడానికి అర్జునుడు శ్రీకృష్ణుడితో తన రథాన్ని ఇరుసేనల మధ్యలో ఉంచమని చెప్పాడు. అది 21, 22 శ్లోకాలు. ఒకసారి ఈ శ్లోకాలు మళ్ళీ 19 నుంచి 22 శ్లోకాలు మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాము. ఈసారి ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకం. భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని భగవద్గీతలోని 1వ అధ్యాయంలోని అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకం. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ సఘోషో ధార్తరాష్ట్రాణాం సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ హృదయాని వ్యధారయత్ హృదయాని వ్యధారయత్ సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోప్యను నాదయన్న నభశ్చ పృథివీం చైవ తుములోప్యను నాదయన్న తుములోప్యను నాదయన్న. ఓకే, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కూడా నువ్వు పలుకుతూనే ఉండు. ఓకే, నెక్స్ట్ వంశిక అన్మ్యూట్ చేసుకో. అందరూ పలకండి. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకం. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకం. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ
नभश्च पृथिवीं चैव नभश्चा पृथिवी नभश्च पृथिवीं चैव नभश्चा पृथिवीं चैव नभश्च पृथिवीं चैव तुमुलोऽभ्यनुनादयन् 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 नभश्चा पृथिवीं चैव तुमुलोऽभ्यनुनादयन् नभश्च पृथिवीं चैव तुमुलोऽभ्यनुनादयन् ఓకే మొత్తం శ్లోకం ఒకసారి చెప్పు सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यधारयत् नभश्च पृथिवीं चैव तुमुलोऽभ्यनुनादयन् ఓకే నెక్స్ట్ అలేఖ్య అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకం అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకం సఘోషోధార్తరాష్ట్రాణం సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్ తుములోవ్యనునాదయన్ ఒకసారి ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తాను తర్వాత చెప్పు నువ్వు సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్ సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్ ఓకే నెక్స్ట్ సహస్ర భగవద్గీత అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకం భగవద్గీత అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకం సఘోషోధార్తరాష్ట్రాణం సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ నభశ్చ పృథివీ చైవ తుములోభ్యనునాదయన్ తుములోకరుణాదయన్ సో ఈ శ్లోకం భావం ఏంటి సఘోషం అంటే ఆ ధ్వని యొక్క శబ్దం అన్నమాట ఆ శంఖం యొక్క శబ్దం ధార్త రాష్ట్రానం ధృతరాష్ట్రుడు యొక్క కుమారులైన హృదయాలను మొత్తం వ్యధారయత్ చీల్చివేసినట్టుగా అయ్యింది అంత భయానకంగా ఆ శబ్దాలు ఆకాశం నభశ్చ పృథివీ ఆకాశం మరియు పృథివీ అంటే భూమి చైవ తుములోభ్యనునాదయాన్ దిక్కులంతటా కూడా మారుమ్రోగి పోయి ఉంది అనేది ఈ శ్లోకం యొక్క భావము నెక్స్ట్ శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాము 20వ శ్లోకం పంతొమ్మిదవ శ్లోకం అయిపోయింది ఇప్పుడు 20వ శ్లోకం అథ వ్యవస్థితాన్ దృష్ట్వా అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ధార్తరాష్ట్రాన్ ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః 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 ధ్వజః
ध्वजः अथ व्यवस्थितान् अथ व्यवस्थितान् दृष्ट्वा दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् धार्तराष्ट्रान् खण्डितं धार्तराष्ट्रान् धार्तराष्ट्रान् कपिध्वजा कपिध्वजः अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य धनुरुद्यम्य पाण्डवः पाण्डवः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य पाण्डवः ఓకే ఈ శ్లోకం భావం ఏంటి అథ వ్యవస్థితాన్ అంటే అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్న దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులైన కౌరవులను చూసి కపిధ్వజ కపిధ్వజ అంటే ఆంజనేయ స్వామి అభయం ఉంది అన్నమాట అందుకని కపిధ్వజ అన్నారు ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః తన ధనస్సుని తన ఆయుధాలను తో సిద్ధంగా ఉన్న అర్జునుడు నెక్స్ట్ కృష్ణుడితో ఇలా అంటున్నాడు అనేది ఋషికేశం తదా ऋषिकेशं तदा వాక్యమిదమహమహైపతే वाक्यमिदमहमहीपते వాక్యమిదమహ वाक्यमिदमह మహీపతే महीपते యుద్ధానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్రుని కుమారులు అయిన కౌరవులను చూసి తన విల్లుని తన ధనుస్సుని తన ఆయుధాలను చేతపట్టి పాండవ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెబుతున్నాడు ధృతరాష్ట్ర అని సంజయుడు అన్నాడనమాట. సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు ఈ విధంగా. మొదటగా ఆ శబ్దాలను విని ఆ శబ్దాలతో కౌరవ సైన్యం ధృతరాష్ట్రుని కుమారులు వాళ్ళందరి హృదయాలలో చీల్చివేసినట్టుగా ఆ శబ్దాన్ని వ్యాప్తి చెందింది. అలాగే యుద్ధానికి సంసిద్ధులైన కౌరవులను చూసి అర్జునుడు కూడా తన ధనుస్సుని చేతపట్టి శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు పలికాడు. దాని తర్వాత అర్జున ఉవాచ, అర్జునుడు ఇంకా శ్రీకృష్ణుడితో ఏం చెప్పాడు అనేది నెక్స్ట్ శ్లోకంలో విందాము. అన్నపూర్ణ అన్మ్యూట్ చేసుకోండి. 1వ అధ్యాయంలోని 21, 22 శ్లోకాలు. 1వ అధ్యాయంలోని 21, 22 శ్లోకాలు. అర్జున ఉవాచ అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయామ్యచ్యుత రథం స్థాపయామ్యచ్యుత
సేనయోరుభయోర్మధ్యే సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత రథం స్థాపమేచ్యుత రథం స్థాపయమేచ్యుత రథం స్థాపమేచ్యుత స్థాపయమేచ్యుత స్థాపయమేచ్యుత రథం రథం స్థాపయమేచ్యుత రథం స్థాపమేచ్యుత స్థాపయమేచ్యుత స్థాపయమేచ్యుత స్థాపయ స్థాపయ రథం స్థాపయమేచ్యుత రథం స్థాపమేచ్యుత రథం స్థాపయమేచ్యుత రథం స్థాపయమేచ్యుత సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత సేనయోరుభయోర్मध्ये రథం స్థాపమేచ్యుత రథం స్థాపమేచ్యుత అంటున్నారు, రథం స్థాపయమేచ్యుత. ఓకే మేడం. రథం స్థాపమేచ్యుత మళ్ళీ అదే తప్పు పలికారు. రథం స్థాపయమేచ్యుత రథం స్థాపయమేచ్యుత ఇది కరెక్ట్. యావదేతాన్నిరీక్షేహం యావదేతాని నిరీక్షేహం యావదేతాన్నిరీక్షేహం యావదేతాను నిరీక్షేహం. కలిపి చెప్పినప్పుడు మనము అక్కడ నీ రాదు, మొత్తం ఒకటే నీ వస్తుంది. యావదేతాన్నిరీక్షేహం 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 యోద్ధుకామానవస్థితాన్ 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 కైర్మయా సహ కైర్మయా సహ కైర్మయా సహ కైర్మయా సహ యోద్ధవ్యమ యోద్ధవ్యం యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే అస్మిన్ రణసముద్యమే కైర్మయా సహ యోద్ధవ్యం 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 అస్మిన్ రణసముద్యమే అస్మిన్ రణసముద్యమే అస్మిన్ రణసముద్యమే అస్మిన్ రణసముద్యమే. ఒకసారి ఈ భావం కూడా చెప్పుకుందాము. సేనయోరు భయోర్ మధ్యే అంటే ఇరు సేనల మధ్యలో రథం స్థాపయమేచ్యుతార, రథాన్ని నిలిపి ఉంచు ఓ అచ్యుత, ఓ శ్రీకృష్ణ పరమాత్మ అని కృష్ణుడు చెబుతూ యావదేతాన్ నిరీక్షేహం, ఎవరెవరు అంటే ఎంతలో నేను వీరిని నిరీక్షేహం అనంటే చూడగలను, అక్కడ రథాన్ని నిలిపి ఉంచు అని చెప్తున్నాడనమాట. యావదేతాన్ నిరీక్షేహం, ఎక్కడైతే నేను వీరందరినీ కూడా చూడగలను. యోద్ధు కామాన్ అవస్థితాన్, ఎవరెవరైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి ఉన్నారో. కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే, ఈ యుద్ధ రంగంలో యుద్ధాన్ని ఆరంభం చేసే కంటే ముందు ఎవరెవరైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ కూడా
నేను చూసేలాగా ఎక్కడి నుంచి అయితే చూడగలనో అక్కడ రథాన్ని నిలిపి ఉంచు. అంటే ఇరు సేనల మధ్యలో ఎక్కడైతే నేను కౌరవులందరినీ ఎవరెవరైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారందరూ కనిపించేలాగా ఉండే స్థలంలో మన రథాన్ని నిలిపి ఉంచు అని శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్తున్నాడు. అది అర్జున ఉవాచ 21, 22 శ్లోకాలు. ఓకే, పలకడానికి అందరికీ వచ్చినట్టేనా? ఇంకా ఎవరైనా పలుకుతారా? ఇంకేమైనా మాట్లాడతారా? ఓకే, అందరము కూడా ఇది ఎవరు మ్యూట్ ఎవరు అన్మ్యూట్ లో ఉన్నా కూడా అందరూ సమానంగా ఈ శ్లోకాలు అనేవి పలుకుతూ మనము ఉచ్చారణ కంపల్సరీ చేయాలి. సో అలా చేయడం ద్వారా ఎవరికి రాకపోయినా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిపీట్ చేసినా కూడా మీరందరూ రిపీట్ చేయండి. గొప్ప గొప్ప పదాలు పలకడంలో మనకి నష్టం అనేది అస్సలు లేదు, ఇంకా లాభమే ఉంటుంది. ఇంకా ఆ దేవుడు చెప్పిన మాటలను మనము పలికిన వాళ్ళం అవుతాం. కాబట్టి కొంతమందికి రాకపోవడం వల్ల నేను మళ్ళీ రిపీట్ చేసినా కూడా అందరూ ఆ వర్డ్స్ ని రిపీట్ చేయండి. ఇలా మనం ఎక్కువ సార్లు ఎంత పారాయణం చేసుకుంటే అంత మనకి మంచిది. సో అవి ఈరోజు శ్లోకాలు. అలాగే అన్మ్యూట్ చేసుకో ఒకసారి. మ్యామ్ ఇది ఫస్ట్ అధ్యాయంలో 28th శ్లోకాలో హృషికేశం తదా వాక్యం మిద మహీపతే ట్యూన్ చెప్పారా మ్యామ్ ఒకసారి? ఓకే, హృషికేశం తదా వాక్యం ఇదమహ మహీపతే చెప్తాను విను. హృషికేశం తదా వాక్యం ఇదమహ మహీపతే హృషికేశం తదా వాక్యం ఇదమహ మహీపతే. అంతే. సో దీని మీనింగ్ ఏంటి? హృషికేశుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడితో ఈ వాక్యాలన్నీ చెప్తున్నాడు అని. మహీపతి అంటే ఎవరు? మన ధృతరాష్ట్రుని పుత్రులు. ధృతరాష్ట్ర మహారాజే మహీపతే అని ధృతరాష్ట్రుడిని సంబోధిస్తున్నాడు. ఎవరు అంటే సంజయుడు. మహీపతి అంటే ధృతరాష్ట్ర మహారాజా. ఓకే, అంటే ఇదంతా చూసినట్టుగా తన మాటల్లో ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ మధ్యలో మనకు అది డిస్క్రైబ్ చేస్తున్నారన్నమాట కాన్వర్సేషన్ లో. ఇదంతా ధృతరాష్ట్ర మహారాజుడికి సంజయుడు చెప్తున్నాడు. మహీపతి అంటే ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజా కృష్ణుడితో అర్జునుడు ఇలా చెప్తున్నాడని చెప్పి సంజయుడు అంటున్నాడు. ఓకే ఓకే. మరి ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే పరిచయం చేసుకోండి. ప్లస్ అందరు కూడా పండుగ అని మరి జూమ్ భగవద్గీత ఫర్దర్ పెట్టుకుందామా, రేపు ఎల్లుండి కూడా పెట్టుకుందామా? మీ ఆప్షన్ చెప్పండి. ఓకే కంటిన్యూ చేద్దామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పండుగ హాలిడేస్ ఇద్దామన్న వాళ్ళు చేతులు దించే ఉండండి. కంటిన్యూ చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కంటిన్యూ చేస్తామన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా గమనించండి. ఓకే, ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటే అలా చేద్దాం. వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేశారు. ఆన్ చేసుకున్న వాళ్ళు తెలియదు.
వాళ్ళు ఏమనుకుంటున్నారు?